పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ప్రియులారా, ఈనాటి మన ధ్యానాంశం యువకుల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, యువత అంటే గొప్ప శక్తి, యువత అంటే గొప్ప బలం. నిజంగా యువకులు, యూత్ వారు దేవుని వైపు తిరిగితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియ దైవ బిడ్డలారా, ముఖ్యంగా యువత మనం గ్రహించాలి. యువకులు ముఖ్యమైన విషయాన్ని గ్రహించండి. మీ మనసులో ఉంచుకోవలసినటువంటి విషయాలు మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 119వ కీర్తన 9వ వాక్యాన్ని మనం చూస్తే, యువకుడు పరిశుద్ధ జీవితం ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలను పాటించవలనే కదా. ప్రియులారా, యువకులందరూ కూడా యువకులు గుర్తించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయాలి. ఎలాంటి పాపానికి, ఎలాంటి బలహీనతలకు లొంగకుండా దేవుడు పలుకుతూ ఉన్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని పలికినటువంటి క్రీస్తు మాటలను గుర్తు చేసుకుంటూ పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే ప్రయత్నం చేయాలి. మరి ఎలా సాధ్యమవుతుంది అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే నిజంగా వారందరూ కూడా పవిత్రులుగా, దేవుని బిడ్డలుగా ఆశీర్వదించబడతారు, పిలవబడతారు. ప్రియులారా, సమస్యలు అనేవి, శోధనలు అనేవి ముఖ్యంగా యువకులకు మాత్రమే వస్తాయి. ఆ యవ్వనంలో ఎవరైతే కరెక్ట్ స్టెప్ వేస్తున్నారో వారందరూ కూడా సరైన రూట్లోకి వెళతారు. ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైతే రాంగ్ స్టెప్ వేస్తున్నారో వారందరూ కూడా చెడ్డ పేరు తెచ్చుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావంటే ఆజ్ఞలు నీలో ఉన్నాయి. నువ్వు పరిశుద్ధంగా లేవు అంటే ఆ ప్రభు ఆజ్ఞలు నీ జీవితంలో లేవు, పాటించట్లేదు. ప్రియులారా, ఆ దేవుని అక్కడలా భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడంటే భయం, దేవుడంటే భక్తి ఏ యువతలోనైతే ఉంటుందో వారందరూ కూడా క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తు సాక్షులుగా పిలువబడుతూ ఉన్నారు. ప్రియులారా, ఈనాటి రోజుల్లో యువకులను పాడు చేస్తున్నటువంటి అంశాలు ప్రియులారా, ఆ సెల్ ఫోన్, ఆ టీవీ, ఆ సినిమాలు, ఎక్కువగా అసభ్యకరమైనటువంటి మాటలు, అసభ్యకరమైనటువంటి మెసేజ్లు చేసుకుంటూ పవిత్రంగా జీవించాల్సినటువంటి వారి శరీరం, వారి మనసు కలుషితమైపోయి ఇదిగో తప్పదారి పడుతూ ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్క యువకులు గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇదిగో, ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకో, ఆజ్ఞలను నీవు పాటించు, అప్పుడు నీకు ఏ ప్రమాదం రాదు. నీవు పవిత్రంగా ఉంటావు, నీవు పరిశుద్ధంగా ఉంటావు, ఏ పాపములోనికి నీవు వెళ్ళవు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఈ యవ్వనంలో ఉండగా నీ మనసు, నీ ఆలోచన 10 ఆజ్ఞల వైపు, ఆ దేవుని వైపు మళ్ళిస్తూ, నేను పాపానికి లొంగను, నేను స్ట్రిక్ట్గా ఉంటాను, నేను దేవుని బిడ్డను. మరి ఆనాడు యోసేపును పోతీఫర్ భార్య శోధిస్తే చీకొట్టాడు, గెంటి వేశాడు, భగవద్రోహం అన్నాడు, పాపానికి లొంగలేదు. ప్రియ యువకులారా, గుర్తించండి, మనం కూడా ఆ యోసేపు లాంటి జీవితం, శోధన వచ్చింది, నెట్టేశాడు, పడలేదు, పాపములో పడలేదు. ఎందుకంటే
క్రీస్తు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి యోసేపు. ఈనాడు నీవు కూడా తల్లిదండ్రులు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇదిగో నా బిడ్డ జీవితం ఇలా ఉండాలి, నా కొడుకు జీవితం ఇలా ఉండాలి, నా కొడుకు ఒక కలెక్టర్ అవ్వాలి, నా బిడ్డ ఒక డాక్టర్ అవ్వాలని తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు. ఎల్లప్పుడూ ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని జీవించండి ప్రియ యువతీ యువకులారా. యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 14వ వాక్యములో, యువకులారా, మీరు బలవంతులగుట చేత దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేత దుష్టుని మీరు జయించుట చేత. ప్రియులారా, చూసారా ఎంత చక్కగా ఈ వాక్యం పలుకుతూ ఉంది. యువకులారా, మీరు బలవంతులు, మీరు ఈ వయస్సులో ఏ మంచి పనైనా చేయగలరు, ఈ వయసులో మీరు ఏదైనా సాధించగలరు. మరి అలాంటి దైవ బిడ్డలుగా మీరు జీవించాలి. ఇక రెండవది, దేవుని వాక్కు యందు మీరు జీవించాలి. దేవుని యొక్క వాక్యం మీలో ఉండాలి. ప్రియులారా, ఇదిగో నిరంతరం బైబిల్ పఠించాలి, నిరంతరం వాక్యాన్ని చదవాలి, నిరంతరం వాక్యములో జీవించే బిడ్డలుగా నీవు మారాలి బిడ్డ. ఈనాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇదిగో యవ్వనంలో వారి జీవితాన్ని కాపాడుకున్నారు, యవ్వనంలో వారి పరిశుద్ధతను కాపాడుకున్నారు, దైవభక్తిని ఎప్పుడు కూడా మర్చిపోలేదు, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించారు. ఈనాడు నీవు కూడా ఇదిగో ధైర్యంగా ఉండాలి, బలవంతుడిగా ఉండాలి, వాక్యాన్ని నీలో నింపుకోవాలి. మరీ ముఖ్యంగా దుష్టుని జయించాలి. ఇదిగో నీ జీవితాన్ని పాడు చేసేవాళ్ళు ఎక్కడో లేరు, నీ పక్కనే ఉన్నారు స్నేహితుల రూపంలో. మరి ఈనాడు నిజమైనటువంటి స్నేహం ఉందా? ఆలోచన చేస్తే ఇదిగో స్నేహితులే యువత జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది ప్రియులారా. వ్యభిచారం అని, తాగుడని, డ్రగ్స్ అని, మత్తుమందులని స్నేహితులే ప్రేరేపిస్తే పడిపోకుండా కాపాడుకునే వాళ్ళు ఏ ఒక్కళ్ళు లేరు. ఏం కాదులే చెయ్యి అనే ఒక్క మాట ఇదిగో ఎంత దూరం తీసుకువెళ్తుందంటే, పవిత్రంగా జీవించాల్సినటువంటి వ్యక్తి ఈనాడు పాపములో పడిపోతూ ఉన్నారు. పరిశుద్ధంగా ఉండవలసినటువంటి బిడ్డలు ఈనాడు పాపములో పడిపోతున్నారంటే కారణం స్నేహితులే. చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి ప్రియులారా. ఎక్కువగా ఇదిగో వాక్యాన్ని చదవాలి, బైబిల్ చదవాలి, జపమాల జపించాలి. ఎప్పుడు కూడా నిరంతరం ఆ జపమాల జపిస్తూ వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యాన్ని నీలో నింపుకుంటే తప్పకుండా దేవుడు నీ జీవితాన్ని కాచి కాపాడతాడు. విలాప గీతాలు 3వ అధ్యాయం 27వ వాక్యంలో, యవ్వనంలో దేవుని కాడి మోయట ఎంతో మంచిది. అవును ప్రియులారా, ఈనాడు మనం దేవాలయాలలో చూస్తే యువతీ యువకులు ఇదిగో ప్రార్థనకు వచ్చేవాళ్ళు తక్కువైపోతున్నారు, యువతీ యువకులు గుడికి వచ్చేవాళ్ళు తక్కువైపోతున్నారు. ఇది మంచిది కాదు ప్రియులారా. ఇదిగో మనం కూడా తల్లిదండ్రులారా, నీ బిడ్డలను దేవుని వైపు నడిపించండి, నీ బిడ్డలను గుడికి తీసుకురండి, నీ బిడ్డలను దేవుని సన్నిధికి తీసుకురండి. అప్పుడు దేవుడు కాపాడతాడు. ఇదిగో యవ్వనంలో దేవుని కాడు మోయాలి, ఆయన చేయి పట్టుకోవాలి, ఆయన పాదాల మీద పడాలి, ఆయన సేవ చేయాలి. ఇదిగో ఆయన సేవలో నిరంతరం జీవించడం ఎంతో మంచిదని విలాప గీతాలలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఈనాడు యువత దారి తప్పిపోయింది. ఇదిగో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని వెళ్తున్నారు, కానీ ఏదో పాపములో పడి, ఏదో ఒక శోధనలో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఈనాడు నీతో ఒక మాట అంటూ ఉన్నాడు, నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, ఏ శోధనకు నీవు లొంగొద్దు, ఏ పాపములో నీవు పడద్దు. యవ్వనములో ఉండగా ఇదిగో నీ పరిశుద్ధతను కాపాడుకో, యవ్వనంలో ఉండగా నీ మనసును కాపాడుకో, యవ్వనంలో ఉండగా నీ శరీరాన్ని కాపాడుకో, యవ్వనంలో ఉండగా దేవుని కాడు మోయాలి, దేవుని పని చేయాలి, దేవుని సేవ చేయాలి. ప్రియ దైవ బిడ్డలారా, అలాంటి బిడ్డలను దేవుడు కంటికి రెప్పలాగా కాచి కాపాడుతాడు. ప్రియులారా, ఇదిగో బైబిల్ గ్రంథంలో పాపములో ఉన్నటువంటి యువకులు ఎవరో తెలుసా?
లూకా శుభవార్త 15వ అధ్యాయం 13వ వాక్యంలో, చిన్నవాడు భోగ విలాసములలో ఆ ధనమంతా దుర్వినియోగం చేశాడు. ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి నుండి గొడవపడి వెళ్ళిపోయి భోగ విలాసాలతో, అంటే పాపములో జీవిస్తూ ఉన్నాడు. పాపములో పడిపోయాడు. గొడవ పెట్టుకున్నాడు తండ్రి దగ్గర, నా ఆస్తి నాకివ్వు, నా జీవితం నాకుంది, నా సంతోషం నాకుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. విందులు, వినోదాలు, వ్యభిచారం, తాగుడు, భోగ విలాసాలు అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. తన పరిశుద్ధతను కోల్పోయాడు. అక్కడ వాక్యము లేదు, ప్రార్థన లేదు, దైవ భయం లేదు, తల్లిదండ్రుల భయం లేదు. వెళ్ళిపోయాడు. చివరికి ఆ తప్పిపోయిన కుమారుని పరిస్థితి కుక్కలు చింపిన ఇస్తరాకులాగా ఆడి జీవితం మారిపోయింది. దైవ బిడ్డలారా, తినడానికి తిండి లేదు, ఉండడానికి స్థలం లేదు, త్రాగడానికి నీరు కూడా లేనటువంటి దుస్థితికి ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ చిన్నవాడు వెళ్ళిపోయాడు. ఇక రెండవ వ్యక్తి ఆదికాండం 4వ అధ్యాయం 8వ వాక్యములో కయీను. ఆ కయీను తన తమ్ముణ్ణే ఇదిగో చంపేశాడు. పాపములో పడిపోయి, ధన వ్యామోహంలో పడిపోయి, లోక వ్యామోహంలో పడిపోయి సొంత తమ్ముణ్ణే కడతీర్చాడు. ఈనాడు ప్రియులారా, ధన వ్యామోహంలో పడి, అధికార వ్యామోహంలో పడి, పదవి వ్యామోహంలో పడి, యవ్వనములో ఇలాంటి తప్పులు చేస్తున్నటువంటి బిడ్డలు అడుగడుగునా ఉన్నారు. ఏ యువతి యువకులను చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ, ఏదో ఒక కొట్లాట, ఏదో ఒక పాపం వెంటాడుతూనే ఉంది వారిని. కానీ దాని నుండి బయటపడే పరిస్థితి లేక ఆత్మహత్యలకు పోయే వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకనే ప్రియులారా, యవ్వనములో దేవుని కాడి మోయాలి, యవ్వనములో ఆయన ఆజ్ఞలను పాటించాలి, యవ్వనములో వాక్యాన్ని హృదయములో నింపుకోవాలి. దేవుడు ఎన్ని విషయాలు నేర్పిస్తూ ఉన్నాడో ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్క ఇంట్లో యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. సరిగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, సరిగా చదవలేని వాళ్ళు ఉన్నారు, గుడికి వచ్చేవాళ్ళు ఉన్నారు, గుడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, మరి ఆ దారి తప్పిపోయారు. దేవుడు వారిని చూసి బాధపడుతూ ఉన్నాడు. నా రూపములో నా జీవమిచ్చి, నా ప్రాణమిచ్చి వారిని ఈ లోకానికి తీసుకొస్తే నా మీదే తిరగబడుతూ ఉన్నారే, వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారే అని దేవుడు బాధపడుతూ ఉన్నాడు. దేవుడి కంటే ముందుగా తల్లిదండ్రులు, అయ్యో నా కొడుకు నాశనం అయిపోయాడు, నా బిడ్డ నాశనం అయిపోయింది, నా బిడ్డ నా మాట వినట్లేదు, నా కొడుకు నా మాట వినట్లేదు, ఇదిగో అక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తున్నాడు, ఇదిగో త్రాగుడికి వెళ్ళొద్దంటే త్రాగుడికి వెళ్తున్నాడు, వ్యభిచారానికి వెళ్ళొద్దంటే వ్యభిచారానికి వెళుతున్నాడు, అయ్యో అయ్యో అని చెప్పి తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు. ప్రియ యువతి యువకులారా, యవనస్తులారా, ఆలోచన చేయండి. ఇదిగో నిన్ను కన్న తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకురావద్దు, నిన్ను కన్న తల్లిదండ్రులను నడి రోడ్డు మీద నిలబెట్టొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. దేవుడు నీ ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఓడిపోకూడదు, నువ్వు పడిపోకూడదు, నువ్వు సాధించాలి. మీ గ్రామములో, నీ ప్రదేశంలో నువ్వు నిలబడాలి. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో కాదు, ఎప్పటి నుంచి ఈ వాక్యము దేవుడు నిన్ను బలపరచడానికే. యవ్వనములో దేవుని కాడి మోయాలి, యవ్వనములో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి, యవ్వనములో దేవుని ఆజ్ఞలు పాటించాలి. ప్రియ దైవ బిడ్డలారా, నిలబడండి. పడిపోయావా నిలబడు, ఓడిపోయావా గెలువు. దేవుని సహాయాన్ని తీసుకో, ప్రార్థించు బిడ్డ. ఇదిగో దేవుడు నీ నుండి కోరుకునేది ఇదే. తప్పిపోయిన కుమారుడు చివరికి తన తప్పు తెలుసుకున్నాడు. నా జీవితం ఇది కాదు అనుకున్నాడు. ప్రియ దైవ బిడ్డ, నీవు కూడా అదే చేయాలి. నా జీవితం ఇది కాదు, నా జీవితం వీరి దగ్గర కాదు, నా జీవితం ఈ పాపములో కాదు, నా జీవితం ఈ త్రాగుడులో కాదు, నా జీవితం దేవునిలో, నా జీవితం ఉన్నతంగా ఉండాలి. ఓడిపోయినా సరే నేను తిరిగి లేస్తానని
ఈరోజే కంకణం కట్టుకొని నీ ఉన్న ప్రదేశంలోనే నిలబడు బిడ్డ, ప్రార్థించు బిడ్డ. మరి ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంత గొప్పగా పండుగ చేశాడో, దేవుడు కూడా నీవు తిరిగి వస్తే, నీవు మారు మనసు పొందుకుంటే దేవుడు కూడా అంతే గొప్పగా నిన్ను ఆశపడుతూ ఉన్నాడు. తిరిగి రావాలని, నీలో మారు మనసు కావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఇదిగో ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ కొట్లాటలు, ఎందుకు ఈ తగాదాలు? ఆలోచన చేద్దామా? ఆత్మహత్యలకు పోతున్నారు ఈనాటి రోజుల్లో. దేవుని ఎప్పుడో పక్కన పెట్టారు, తల్లిదండ్రులను ఎప్పుడో పక్కన పెట్టారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఆరాధించాలి, గౌరవించాలని 4వ ఆజ్ఞ పలుకుతుంది కదా. ఒకసారి గుర్తించుకు. అందుకని దేవుడు మొట్టమొదటిగా ఉన్నాడు. కీర్తన 119:9 యువకుడు పరిశుద్ధ జీవితం ఎట్లు గడుపును, నీ ఆజ్ఞలు పాటించటం వలననే కదా. ఈనాడు నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తున్నావా? నీ తల్లిదండ్రులను నువ్వు ప్రేమిస్తున్నావా? వారిని కాపాడుతున్నావా? 4వ ఆజ్ఞకు లోబడాలి. ప్రియ దైవ బిడ్డలారా, ఇదిగో ఏ వ్యక్తి అయితే తల్లిదండ్రులకు లోబడుతున్నాడో వారి జీవితాన్ని దేవుడు నిలబెడతాడు. కంటికి రెప్పలాగా వారిని కాపాడతాడు. ప్రియ దైవ బిడ్డలారా, యవ్వనంలో ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు పాపం చేస్తే దాని ఫలితం ఏంటో తెలుసా? ఇదిగో ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 25వ వాక్యంలో, మేము అవమానమనుడు పడకపై పరుండి లజ్జాకరమైనటువంటి దుప్పటి కప్పుకోవాల్సి వచ్చెను. ప్రియులారా, నిజంగా యవ్వనములో నీవు పాపం చేస్తే అవమానం, ఒక నిందపడింది, ఇతడు దొంగ, ఇదిగో వచ్చిన పేరు చచ్చినా పోదు అంటారు. ప్రియులారా, మరి ఆ చెడ్డ పేరు నీకు అవసరమా? ఈ త్రాగుబోతు అంటారు, ఆ పేరు నీకు అవసరమా? వ్యభిచారి అంటారు, ఆ పేరు నీకు అవసరమా? ఇది అందుకనే ఆ పాప ఫలితం, పాపానికి లొంగిపోయి శోధనకు లొంగిపోతే నీకొచ్చే పేరు అవమానం. తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. అందుకని యువకులకు దేవుడు ఈనాడు హెచ్చరిస్తున్నటువంటి మాట, పాపానికి లొంగొద్దు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపండి, దేవుని ఆజ్ఞలను పాటించండి అని చెప్పి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ఎందుకు లొంగుతున్నావు? నీ జీవితాన్ని నువ్వే ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? ఈనాడు హాస్పిటల్కి వెళ్ళిన యువకులకు ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి, ఎన్నో వ్యాధులు వస్తూ ఉన్నాయి. కారణం ఇదిగో తినకూడదనేది తిని తమ శరీరాన్ని పాడు చేసుకునేవాళ్ళు, వ్యభిచారం ద్వారా పాడు చేసుకునేవాళ్ళు. ఒకటి గుర్తించు, మన శరీరం దేవుని ఆలయం, దానిని మర్చిపోవద్దు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఈ శరీరం అనే ఆలయంలో దేవుడు నిరంతరం ఉండాలి అంటే పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితేనే తప్ప, ఆయన ఆజ్ఞలను పాటిస్తేనే తప్ప నీ జీవితంలో ఎప్పుడూ కూడా ఇదిగో సంతోషం అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావో ఆయన బిడ్డగా నిన్ను గుర్తిస్తున్నాడు, ఆయన బిడ్డగా నిన్ను లెక్కేస్తున్నాడు. యోసేపు లాంటి జీవితం, పాపము చేయవలసి వచ్చిన పాపము చేయని వ్యక్తి ధన్యుడు. యోసేపు ధన్యుడు. ఈనాడు నీవు కూడా ధన్యుడుగా, ధన్యురాలుగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 13వ అధ్యాయం 26వ వాక్యంలో, నేను బాలుడిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు నీవు నా మీద ఘోరమైనటువంటి నేరములు మోపుచున్నావు. చూసారా ప్రియులారా, వచ్చిన పేరు చచ్చినా పోదు అనుకుంటున్నావు. ఇదే నేను బాలుడిగా ఉన్నప్పుడు చేసిన పాపాలు, ఇదిగో నా మీద ఘోరమైనటువంటి నేరాలు. అవును ప్రియులారా, అందుకనే నీ యవ్వనంలో ఉన్నప్పుడు, యువకులుగా ఉన్నప్పుడు ఇదిగో నీ జీవితం జాగ్రత్త. ఈ సమయంలో రాంగ్ రూట్ వెళ్ళకూడదు. ఈ సమయంలో రాంగ్ రూట్ వెళ్ళావా ఇక నీ జీవితాన్ని ఎవరు కూడా బాగు చేయలేరు. కానీ ఈ యవ్వనంలో ఉన్నప్పుడు ఆ దేవునిలోనికి వెళితే, యవ్వనంలో ఉన్నప్పుడు కరెక్ట్ రూటులోనికి వెళితే ప్రియులారా, నిన్ను పడగొట్టడం, నిన్ను ఓడించడం ఎవరి చేత కాదు. నిరంతరం ప్రభువా
నేను దారి తప్పిపోకూడదు, నిరంతరం ప్రభువా నేను కరెక్ట్ రూట్లోనే ఉండాలి, దేవునిలోనే ఉండాలి అని నీవు అనుకుంటే ఆ ప్రభువు మీద పడు. 10 ఆజ్ఞలు పాటించు, వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో, నిరంతరం చదువుతూ ఉండు, వాక్యాన్ని చదువు. నీ వాక్యము నా పాదాలకు దీపం అంటుంది వాక్యం ప్రియులారా. ఇదిగో ఆ దీపాన్ని నువ్వు పట్టుకుంటే, ఆ దీపాన్ని నీ చేతిలో ఉంచుకొని ఆరిపోకుండా కాచి కాపాడితే ఇదిగో నిరంతరం నీ జీవితం వెలుగుతూ ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో అంతకు రెట్టింపుగా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు ప్రియ దైవ బిడ్డలారా. అందుకనే దేవుడు ఎంత గొప్పగా ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు ప్రియులారా. యవ్వనంలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ముఖ్యంగా ఆయన ఆజ్ఞలను పాటించాలి. యవ్వనంలో ఉండగా మనం చేయవలసిన పని ముఖ్యంగా ఆయన వాక్యాన్ని నీ జీవితంలో నింపుకోవాలి. ఒకవేళ యవ్వనంలో ఉన్నప్పుడు నీవు పాపములో చేస్తే ఇదిగో ఆ పాపము నుండి చిన్నవాడు తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మారు మనసు పొందాడో అలా మారు మనసు కలిగి జీవించాలని, మారు మనసు పొందుకోవాలని. ప్రియులారా, ఆ పాపములో చనిపోవడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది, ఆ పాపము నుండి బయటపడే మార్గాలు దేవుడు నీకు చూపిస్తాడు. అయితే ఆయన వైపు తిరుగుదాం, ఆ ప్రభు వైపు తిరుగుదాం, క్షమించమని అడుగుదాం. ప్రభువా నేను పాపాన్ని చేశాను, నన్ను క్షమించు, తెలుసో తెలియక ప్రభువా నేను వ్యభిచారంలో ఉన్నాను, త్రాగుడులో ఉన్నాను, ఇది కాదు నా జీవితం, అందరూ చీకొడుతున్నారు, అందరూ కూడా నాకు ముద్ర వేశారు పాపాత్ముడని, పాపాత్మురాలని. ప్రభువా దీని నుంచి బయటకు తీసుకొచ్చేది నువ్వే అని చెప్పి ఈరోజే నీ ప్రార్థన, నీ ప్రయత్నం ప్రారంభించు బిడ్డ. తప్పకుండా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లోకా శుభవార్త 2వ అధ్యాయం 49వ వాక్యంలో, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? ప్రియులారా, ఏ వ్యక్తి అయితే, ఏ యువకుడైతే, ఏ యువతి అయితే భక్తి కలిగినటువంటి జీవితం, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారందరికీ దేవుడిచ్చే అతి గొప్ప భాగ్యం ఆయన పని చేస్తూ జీవించడమే. ప్రియులారా, ఆయన బిడ్డగా జీవించడమే, ఆయన సాక్షిగా జీవించడమే. ఈనాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దేవుని యొక్క పనిలో జీవిస్తూ, దేవునితో పాటు జీవిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు, ఆయన సాధించలేని విషయాలు లేవు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ప్రియులారా. మరి ఆనాడు చిన్నవాడైనటువంటి దావీదు ఆ పెద్దవాడైనటువంటి గోలియాతును పడగొట్టాడంటే కారణం ఏంటి? ఆ దావీదు దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాడు, విశ్వాసం కలిగి జీవించాడు, నమ్మకం కలిగి జీవించాడు. ఈనాడు నీ జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా వాటి నుంచి దేవుడు నిన్ను తప్పకుండా బయటపడేస్తాడు. నువ్వు చేయాల్సింది నీ పరిశుద్ధతను కాపాడుకో. తప్పకుండా దేవుడు నీ యొక్క జీవితాన్ని కాచి కాపాడతాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వర, ముఖ్యంగా యవ్వనస్తులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది పాపములో పడి, వ్యామోహాలలో పడి, ఈ లోకాశలలో పడి తమ జీవితాలు తామే నాశనం చేసుకున్నటువంటి యువతీ యువకులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. వారి జీవితం అది కాదు తండ్రి, మీరు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి తిరిగి రప్పించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్క కుటుంబంలో యువతీ యువకులు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా ఒక ప్రార్థన వీరుడిగా, ధీరుడిగా, యోధుడిగా మార్చమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది తల్లిదండ్రులను మాట లెక్క చేయక, దేవుని ఎడల భయభక్తులు లేక, గురువుల మాట లెక్క చేయక జీవిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి. వారి మనసులను మార్చి, వారి జీవితాలు మార్చి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించటకు ప్రభువా కావలసినటువంటి ఆ యొక్క తెలివిని, ఆ యొక్క జ్ఞానాన్ని ప్రభువా దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, చీకటిలో ఉన్నటువంటి బిడ్డలను ప్రభువా వెలుగులోనికి నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని అందరినీ కూడా ప్రభువా పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.